మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును, ప్రత్యేకంగా మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. మీరే కాదు, ఇతరులకు కూడా వాక్యాలను షేర్ చేయండి. ఎన్నో ఈ సోషల్ మీడియాలో చూస్తుంటారు, కానీ వాక్యము నీకు నెమ్మది కలుగు చేస్తుంది, బాధలలో నీకు సమాధానం కలుగు చేస్తుంది. సమాధానకర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మీరు చాలా 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 ఆత్మీయంగా ఎదగటానికే, దేవుడు రాకడ కొరకు మీరు సిద్ధపడటానికే ఈ ప్రయాస అంతా మంచిది. దేవుని పరిశుద్ధ లేఖనములో ఈ పూట మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయ. ఈ వాక్యములో ప్రాముఖ్యముగా రాయబడిన మాటలో మనము పాపము నుండి ఎలా విడుదల పొందాలి, పాపము నుండి ఎలా విడుదల పొందాలి. కొంతమంది పాప క్షమాపణ కొరకు భూమి మీద ఎన్నో స్వకార్యాలు చేస్తుంటారు, వాళ్ళ సొంత కార్యాలు. వాళ్ళ పాపము పోయి పుణ్యం దక్కించుకోవటానికి కొన్ని దానాలు, కొన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ మానవ జీవితంలో పాపము నుండి ఎలా విడుదల పొందాలి, ఎవరు విడుదల పొందుతారు? ఇక్కడ మీరు గమనిస్తే పాపము నుండి ఎలా విడుదల పొందుతారు అనే విషయమనే దైవజనుడు ఇక్కడ రాశారు. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా. ఎన్నో ఇష్టానికి ఇష్టపడుతుంటారు, కానీ తమ హృదయం ఇచ్చి నేను ఒకప్పుడు పాపిని, అది పాపమని నేను వాక్యము నాకు గుర్తు చేసింది, ఆ పాపం అనేది నేను తెలుసుకొని నేను విడిచిపెడుతున్నానని ప్రభు దగ్గర పశ్చాత్తాపం కలిగి ఆయన దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక వారి మన పాపములన్నీ కూడా ఆయన క్షమిస్తారు. ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తే పాపం విస్తరించబడుతున్న రోజులు. ఎక్కడ చూసినా చిన్నలని పెద్దలని ఏమీ లేదు. దేవుడు చెప్పిన మాట, నోవాకు దినములలో జరిగినట్లుగా ఈ దినములలో జరుగుననే మాట అర్థమేంటో తెలుసండి? నోవాకు దినాలలో తినుటకు, తాగుటకు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకొనుటకు ఆ పనిలో ఉన్నారు. మరొక మాట అంటారు, మీరు లోతు కాలములలో సొదొమకు జరిగినటువంటి పరిస్థితులు మరలా ఎలాగంటే సొదొమ గొమొర పట్టణమంతా కూడా కామ వికారాలు చేత పాపము వలనే ఈ 2 ఉగ్రతలు కూడా గల కారణాలు అవి. ఆ దినాలలో జరిగినట్లుగా ఈ దినములలో కూడా జరగవలసినటువంటి సమయము ప్రభు రాకడకు సూచనలుగా ముందుగా ఇవి ఎక్కువగా విస్తరించబడతాయి. కాబట్టి పాపము నుండి ఎలా విడుదల పొందాలి అని అంటే, మొదటిగా ఎదటివాడు పాపములు ఏలుపెట్టి చూపించటం కాదు, కానీ ముందు నీ పాపములు, నా పాపములు, ప్రతి ఒక్క మనిషి పాపములు యేసుక్రీస్తునొద్ద ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు సన్నిధిలో ఆ వ్యక్తి ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. యేసుప్రభు వారు కూడా అదే చెప్పిన మాట. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీతో కూడా తెలుసో తెలియకో పాపం చేసావు, ఇక మీదట పాపం చేయదు, శిక్షిస్తే నేను శిక్షిస్తాను, కానీ నిన్ను క్షమిస్తున్నాను, పాపం చేయి. రోగం కలిగినటువంటి వ్యక్తితో కూడా యేసుప్రభు వారు అదే చెప్పారు. ఇదిగో 38 సంవత్సరాల నుంచి రోగముతో పడి ఉన్నావు, నీకు మరింత కీడు కలగకుండా ఉండాలంటే పాపం చేయడు. చూసారా పాపములు ఎన్ని నష్టాలు ఉన్నాయో. పాపము నుండి నువ్వు ఎలా బయటపడాలో అనేది వాక్యం చెప్తున్న మాట. నీవు దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టాలి.
ఒప్పుకొని విడిచిపెట్ట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తు ఆయన పంపినాటి నుండి మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ఇక్కడ యేసు ప్రభువారు మరణం పునరుద్ధానుడైపోయిన తర్వాత క్రీస్తు యేసు ఆయన పంపిన నాటి నుంచి ఇక్కడ పేతురు, యోహానులే కానీ ఇంకా మనం చూసినట్లయితే పౌలు గారే కానీ అపోస్తులందరూ కూడా ఇలా ఎందుకు పంపబడి ఉన్నారు అనేది అక్కడ మనం ప్రస్తావన తీసుకొచ్చినట్లయితే, ఇదిగో మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరగాలి, దేవుని వైపు తిరగాలి. చాలామందికి చాలా గమనించాలి, భక్తి జీవితంలో 3 రకాలు ఉన్నారండి. ఈ 3 రకాల్లో క్రైస్తవ జీవితాల్లో పాపము నుంచి విడిపించబడి రక్షణలో మారు మనసు పొందక ఇంకా లోకములో తిరుగుతూ దేవుని దగ్గరికి నడుస్తూ కొద్దిగో గొప్ప వెళ్ళే వాళ్ళు కొందరు. సంపూర్ణమైనటువంటి మారు మనసు లేదు, బాప్టిజం లేదు, భక్తి లేదు. భక్తి జీవితంలో ఏదో ఆచారమైన భక్తి, ఇదొక గుంపు. రెండవ గుంపేమో కొంచెం వాక్యం తగిలినప్పుడు, కొంచెం వాక్యము విన్నప్పుడు, వినిన తర్వాత మారు మనసు పొందానని అనుకొని నీళ్ళల్లో బాప్టిజం తీసుకొని అంతటితో నా పని అయిపోయింది, ఇక అంతటితో నా పని అయిపోయిందని లోకంలోకి వెళ్ళి మరలా తిరిగి కొత్త పాపములో, కొత్త బలహీనతలో పడిపోయే గుంపు. ఏదో ఒక బలహీనతలో పడిపోతుంటారు. మూడవ గుంపు ఏంటంటే దేవుని యందు తీర్మానం కలిగి సంఘములో సంఘాన్ని ఆనుకొని జీవించి భయభక్తులు కలిగినటువంటి గుంపు. ఈరోజు నువ్వు ఏ గుంపుకు చెందినట్లుగా, ఏ వ్యక్తిగా నువ్వు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది దేవుని తట్టే తిరగాలి. లోకం వైపు తిరగకూడదు. అప్పుడు లోకం వైపు తిరిగినట్లయితే వాక్యం అంటున్నమాట, నా గటు మీద చేయి పెట్టి లోకము తట్టు చూసేవాడు శాపగ్రస్తుడు. దేవుని మీదే ఉండాలి, లేకపోతే చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాదైన సాతానుడు ఎవడు మింగుదమా అని తిరుగుతుంటాడు. కాబట్టి పాపము నుండి ఎలా విడుదల పొందాలంటే ఇక్కడ మీరు గమనించాలి. 1, పాపమును ఒప్పుకోవాలి. 2, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నొంది క్రీస్తు వైపు మనం తిరిగే ఆ వాక్యము చేత దేవుని సంఘములో ఉపదేశ క్రమములు కట్టుకోవాలి. 2వ విషయము, అప్పుడు వారిలో ఉన్న ఏ దోషములు, పాపములు నిలిచి ఉండవని వాక్యం చెప్తున్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇక్కడ మీరు గమనించినట్లయితే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి. ఇక్కడ మీరు గమనించాలి, ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నప్పుడు ఈరోజు మనం ఇక్కడ గమనించాలి, యేసయ్య ప్రేమ కావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ముందుగానే ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన మన అందరి కొరకు ఆయన క్రయధనముగా ఆయన కలవరి శిలువలో రక్తమును కార్చి ప్రాణమిచ్చి ఆయన పునరుద్ధానుడే లేచాడు. ఎందుకనంటే పాపములన్నీ కూడా మానవ జీవితములో వచ్చినటువంటి పాపములు, శాపములన్నీ కూడా శిలువలో కొట్టివేయబడినాయి. నిజముగా నీవు యేసుక్రీస్తుని ప్రేమించేవారు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసములో నువ్వు నిలిచి ఉండాలి. విశ్వాసమందు ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం కలిగి ఉంటాడు. విశ్వాసములో ఉండాలి. విశ్వాసం కోల్పోవాలి. బాప్టిజం తీసుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, సంఘానికి వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆత్మీయతలు నడుస్తున్నాం. విశ్వాసముతోనే నీ బేస్ పునాది. అప్పుడు నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తున్నావు. ఏ పాపము నీ మీద వేలుబడి చేయదు, పాపము నీ మీదకి ఎక్కడ కూడా అవకాశం ఉండదని చెప్తున్నమాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చదివితే, అయితే
ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకున్న ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుని యొక్క యేసు రక్తము ప్రతి 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 పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది, విడిపించబడుతుంది. యేసయ్య వెలుగై ఉన్నారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకోవాలి. అప్పుడు మనం ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. ఈరోజు మనం గమనించాలి, చీకటి దేనికి సూచిస్తుందంటే లోకములో ఉన్న పాపం, లోకములో ఉన్న వ్యసనం, లోకములో ఉన్న బలహీనతలు, లోకములో ఉన్న బానిసం. కొందరు చీకటిలో ఉండి, అందుకే అంటాడు చీకటి వెలుగు వీళ్ళకి ఏకరీతిగానే ఉన్నదంటాడు. యోహాను సువార్తలో మాట్లాడతాడు. చీకటి వెలుగు ఒకే రీతిగా ఉంది. ఏది చీకటో ఏది వెలుగో గ్రహించలేనట్టుగా ఉన్నారు. అంటే ఏది పాపమో ఏది పరిశుద్ధతో, ఏది నీతో ఏది దుర్నీతో, ఏది వెలుగో ఏది చీకటో గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మనము వెలుగుమయముగా ఉండాలంటే వెలిగించబడినటువంటి తేజోమయుడైనటువంటి యేసుక్రీస్తును వెంబడించటంలో వెలుగుమయముగా మనం మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరము పొందెను. మూడో మాట ఏంటిదంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే మనుష్యులో అతిక్రమములు ఉంటాయి. అంటే క్రమము తప్పినదే అతిక్రమం. ఆ అతిక్రమమును దాచిపెట్టకూడదు. దేవుడి దగ్గర మనము వర్ధిల్లాలంటే వాటిని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. ప్రభువా, నేను క్రమంగా నడుచుకోలేకపోతున్నా, క్రమంగా ప్రార్థన చేయలేకపోతున్నా, క్రమంగా దేవుని వాక్యమును వింటున్నాను, చదువుతున్నాను, కానీ అటు ప్రకారంగా క్రమముగా నేను నడుచుకోలేదు. అందుకని ప్రభు కూడా చెప్పిన మాట, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఇదే చెప్పిన మాట. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టద్దు. ఏది అతిక్రమములు ఉన్నది ఎవరికి తెలియదు. చాలా తెలివితేటలుగా మెయింటెనెన్స్ చేస్తుంటాడు. నిన్ను సృష్టించిన దేవుడికి తెలుసు, నీ అవయవాలను స్థాపించిన దేవుడికి తెలుసు, నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు నిన్ను కాపాడుతున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు అతిక్రమంలో ఉన్నాయో, దేవుని యొద్ద విడిచిపెట్టి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావో ఆయనకి సమస్తం తెలుసు. కాబట్టి మూడో మాట, అతిక్రమములు ఏమైనా ఉంటే విడిచిపెట్టు. దాని విషయంలో దేవుడు వాక్యం చెప్తున్న మాట, నిన్ను ఆ పాపము నుండి ఆయన విడిపించుతాడు. విడుదల పొందేటువంటి గొప్ప ఆశీర్వాదపు మేలులు నీలోనే దాచబడి ఉన్నాయి. రోమేలుకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనం చదువుతుంది. అట్టివలే ఆత్మను మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించాలి, ఆత్మ ఏమై ఉన్నదంటే బలహీనమైపోయింది. మనం ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధిలో మనము ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన. యేసుప్రభు వారు దినమెల్లా 2 చేతులు చాలు నిన్ను పిలుస్తున్నాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ పాపములో పడితే, ఆ పాపపు రొచ్చులో పడితే, ఆ పరిస్థితులన్నీ కూడా తీవ్రంగా ఘోరముగా ఉంటాయి. వాటిలో నుంచి నువ్వు లేవనెత్తటానికి ప్రభు పిలుస్తున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎంతోమంది దైవజనులు ఈరోజు మీరు గమనించాలి, లోకములో ఏదో సంపాదించుకుందాం, లోకములో ఏదో కూడబెట్టుకుందాం, లోకములో ఏదో గొప్పగా ఇంకేదో అనే లోక సంబంధమైంది కాదండి ఇది. దేవుని రాజ్యము నీతి పరిశుద్ధాత్మ యందు ఆనందమై, ఆత్మల రక్షణార్థమై దేవుడు ఈ లోకమునకు ఆయన వచ్చారు. అనేక మంది దైవజనుల్ని లేపారు. అనేక మందికి స్వార్థ ప్రకటించేది కూడా, అనేక మందిని ప్రార్థించేది కూడా. ఎందుకనంటే ఆ పాపములో నుంచి విడిపించబడాలి, ఆ వ్యసనములో నుంచి విడిపించబడాలి, ఆ దుర్మార్గత దుష్టత్వము నుంచి విడిపించు. కానీ అంచె దినాలలో పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు, అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. అర్థమైందండి?
ఇంకా ఎన్నో ప్రోత్సహించి పోషిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు సువార్తను ధిక్కరించి ఎన్నో విధాలుగా పలు విధాలుగా వాళ్ళు తంత్రములు చేసేవారు లేకపోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం చెప్తున్న మాట, పాపము నుండి ఎలా విడుదల పొందాలి? యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు పాపమును ఒప్పుకోవాలి. రెండవదిగా, నీలో ప్రతి ఒక్కరూ కూడా గమనించి దేవుని ప్రేమ నీలో ఉండి నిత్య జీవము కలిగి ఉండటానికి ప్రభు పిలిచాడు. మూడవది, వెలుగు సంబంధులుగా ప్రభు నీవు నడుచుకున్నట్లుగా ఆయనతో మనం అన్యోన్య సహవాసముగా ఉండాలి. నాలుగవది, అతిక్రమములు విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఐదవది, మనం గమనించాలి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో ఆ బలహీనత విషయంలో వెలిగెత్తి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఒప్పుకో. నీకు నీ కుటుంబంలో గొప్ప విడుదల యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యము చేత ఎందరైతే ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారి కుటుంబాలను ఏ పాపములో పడనివ్వకుండా, ఒకవేళ ఏదైనా పాప దోషములో ఉన్నా, ఒకవేళ ఎక్కడైనా చీకట్లో కూరుకుపోయినా, ఎక్కడైనా నా ప్రభు క్రీస్తు ప్రేమ లేనటువంటి బలహీనులుగా ఉన్నా, అట్టి వారిని మీరు విడిపించి, ఇదిగోనైనా నా ప్రభు ఈ సువార్త విని మారు మనసు పొందుకొని క్రీస్తును వెంబడించేవారుగా మీ తట్టు తిరిగి మీలో ఆకర్షితులుగా మిమ్మల్ని కోరుకొని వెంబడించేటువంటి ఆత్మ సంబంధమైన బలము పొందుకొని మీ సన్నిధిలో నిత్యము నిలిచేటువంటి ధన్యత కుటుంబాలకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఏ కీడు, ఏ దోషం, ఏ పాపములు ఏడిబలి చేయను మీ ఆత్మచేత అభిషేకించదు. ప్రతి బలహీనతలు తొలగించి నీ కృపలో వేలుబడి చేయనట్లు మీరేనైనా మీ బిడ్డల మీద హస్తమును చాపి మీ గాయములో ఉన్న ప్రతి స్వస్థత పొందుకొని ఆత్మకార్యములు జరిగించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ తెలియజేస్తున్నాం.